अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुम्। अखण्डनिर्वाणरसप्रवाहैः विखण्डिताशेषरसान्तराणि अयन्त्रितोद्वान्तसुधार्णवानि जयन्ति सीतानि तव स्मितानि। कामं सन्तु सहस्रशः कतिपये सारस्य धौरेयकाः। कामं वा कमनीयता परिणितिस्वराज्यबद्धव्रता। तैर्नवं विवदामहे न च वयं देव। प्रियं ब्रूमहे यत्सत्यं रमणीयता परिणिति स्वयेन पारंगता। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీమన్మహాభారతం ఆది పర్వం. ముందుగా మనం ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని గరుత్మంతుడే స్వయంగా ఇంద్రునికి దేవేంద్రునికి చెప్పడం, ఆ దేవేంద్రుడు గరుత్మంతుని యొక్క స్నేహాన్ని కోరడం, వారిద్దరూ చెలిమి చేయడం, అట్లాగే ఏదైతే అమృత భాండాన్ని ఈయన తీసుకున్నాడో దాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక ఒప్పందం చేసుకోవడం, ఆ సమయంలోనే నాగజాతిని ఆ గరుత్మంతుడు పిలవడం, తన తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేసుకోవడం, వారందరినీ ఇదిగో నేను ఇక్కడ ఈ దర్భలపై ఈ అమృత భాండాన్ని పెడుతున్నాను, మీరు వెళ్ళి శుచిగా వెళ్ళి స్నానాదులు ముగించుకొని పవిత్రంగా దీన్ని స్వీకరించండి అని ఆ గరుత్మంతుడు ఆ దర్భల మీద అమృత భాండాన్ని పెట్టడం, తన తల్లిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వీరు అనుకున్నట్టుగా దేవేంద్రుడు గరుత్మంతుడు ముందు అనుకున్నట్లుగా దేవేంద్రుడు చెప్తాడు, స్వామి నేను ఒక చోట పెడతాను, ఆ పెట్టిన తర్వాత నువ్వు దాన్ని పరిగ్రహించండి అని చెప్తాడు. అలాగే వీళ్ళు సరే ఆ భాండాన్ని చూస్తారు, శుచిగా వెళ్ళి రావాలి కదా, అందుకని స్నానాదులు ముగించుకుని రావడం కోసం వాడు వెళ్తారు. ఇదే సమయం అనుకుని దేవేంద్రుడు ఆ అమృత భాండాన్ని పరిగ్రహించి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళందరూ స్నానాదులు చేసుకుని అందరూ వచ్చి చూసేటప్పటికి భాండం కనబడదు, ఆ దర్భలు మాత్రమే ఉంటాయి. వీళ్ళు చాలా నిరాశ చెందుతారు. కానీ ఆ అమృత భాండం పెట్టిన సమయం, ఆ చోటు ఎలాంటిది అంటే ఆ దర్భలపై పెట్టాడు కాబట్టి ఆ అమృత భాండం పవిత్రమైనది కాబట్టి దర్భలు కూడా అతి పవిత్రం అవుతాయి. ఆ దర్భలనే వాడు నాకడం, ఆ వాడి నాల్కలు రెండుగా చీలడం, ఆ రకంగా జరగడం మనకి నిన్న అయిపోయింది. ఈరోజు ఈ సర్పముల యొక్క నామాలను అడగడం. కద్రువ వినత తమ భర్తల వలన వరాల్ని పొందడం, వినతకు 2 పుత్రులు కలగడం, వారి పేర్లను కూడా తెలియజేయడం మనకి ఇంతవరకు జరిగింది. అట్లాగే అన్ని సర్పాల పేర్లను చెప్పమన్నారు వాళ్ళు. అంటే ఆ సౌనక మహాముని సూతనందనుడు చెప్పగా, అంటే అన్నీ చెప్పలేము కానీ కొన్ని పేర్లను మట్టుకు చెప్తాను నేను అని చెప్పడం జరిగింది. ఇక్కడ శేషప్రథమతో జాతః వాసుకిస్తదనంతరం ఐరావతస్తక్షకస్య కర్కోటకధనం జయో కాళియో మణివనాగశ్చ నాగశ్చాపూర్ణస్తథా నాగస్తదా పింజరః ఏలావ్రతోదవామనః నీలౌ తదా వాగౌ కల్మాషతో సదా అద్యాద్యకశ్చో అగ్రశ్చైవ
వాగుకలసపోతకః ఆప్తః కర్కోటకశ్చైవ సంతూనాభిషికస్తదా వాలిస్త్రికస్తదా బాహ్యకర్ణో హస్తివదత్తదా ముద్గరపిండకః. ఈ విధంగా ఎవరైతే నాగు జాతిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు మనకి ఇక్కడ చెప్తున్నారు. సర్పాలలో ముందుగా పేర్కొనదగిన వాడు శేషుడు, తర్వాత వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కార్యుడు, మణినాగుడు, ఆపూర్ణుడు, పింజరకుడు. అట్లాగా వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాళీయుగుడు, వృత్తుడు, సంయవర్తకుడు, నర్ముడు, షడ్ముడు, పద్ముడు, ఇలాగా చాలామంది ఉన్నారు. ఇలాగ కుండోదరుడు, మహాదురుడు, వీళ్ళందరూ ఈ నాగులందరూ కూడా బ్రాహ్మణోత్తమ అతి ముఖ్యులైన వాళ్ళ పేర్లను మాత్రమే నీకు చెప్పడం జరిగింది. పేర్లు అధికంగా ఉన్నాయి, అందుచేత అప్రధానమైన వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పక్కర్లేదని ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే శేషుని యొక్క తపస్సు, బ్రహ్మ యొక్క వరం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనిపిస్తాయి. ఎందుకంటే శౌనక మహర్షి నాగుల సంఖ్య 1000, లక్షలు, కోట్లు అని లెక్క పెట్టడానికి వీలుగా ఉన్నది అని చెప్పడం జరిగింది. అట్లాగే శౌనకుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహాపరాక్రమవంతులైన నాగుల్ని మీరు వర్ణించారు. తల్లి అయిన కద్రువ తన బిడ్డలకు శాపం ఇచ్చిన ఆ తరువాత మహాసర్పాలు ఆ శాపాల నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాయి? ఈ అమృతం గురించి అనుకున్నారు. అమృతం అయితే రకంగా వాళ్ళు మరణానికి రాకుండా ఉండేది సరిపోయేది. ఎప్పుడైతే అమృతమాండం ఈ రకంగా జరిగిందో మరి ఇప్పుడు వీళ్ళు కాపాడుకునే పరిస్థితి కావాలి. మరి కద్రువ శాపం ఉంది కదా అని చెప్పడం మొదలుపెట్టింది. అయితే గంధమాధవమాసాద్య మదర్యాం చ తపోరతః గోకర్ణే పుష్కరారణ్యే తదా హిమవత్తటే తేషు చ పుణ్యేషు తీర్థేష్వాయుతనేషు చ ఏకాంతశీలో నియతః సతతం విజతేంద్రియః అని. అంటే సర్పాలన్నింటిలో కూడా ఉత్తమోత్తమైనటువంటిది శేషుడు. తన తల్లిని వీడి కఠోరమైనటువంటి తపస్సు చేయడానికి సిద్ధపడడం జరిగింది. ఆ శేషుడు జితేంద్రియుడే గంధమాదన పర్వతానికి వెళ్ళి బదరికాశ్రమంలో తపస్సు చేయడం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అనేక పుణ్యతీర్థాల్లో, దేవాలయాల్లో ఏకాంతంగా నియమబద్ధంగా తపస్సు చేయడం జరిగింది. ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ జడలు వల్కలాలు దాల్చి శరీరాన్ని శుష్కింపజేసుకున్న శేషునికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. అట్లాగా ప్రత్యక్షమైన వెంటనే శేషుడా, ఎందుకు ఈ విధంగా తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి? ప్రాణికోటికి మేలు చేయి అని చెప్పడం జరిగింది. అంటే ఈ తీవ్రమైన తపస్సు వలన ప్రాణికోటికి బాధ కలుగుతున్నది. పుణ్యాత్మ, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పవలసింది అని బ్రహ్మగారు అడగడం. సర్వలోక పితామహ, నా సోదరులందరూ మందబుద్ధులు. ఆ కారణంగా వారి దగ్గర ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. మీరు నా కోరికని అంగీకరించండి అని నా సోదరులు పరస్పరం శత్రుభావంతో దెబ్బలాడుకుంటున్నారు. అందుచేత వారిని చూడకూడదని తపస్సు చేసుకుంటూ నేను కాళ్ళ వెళ్ళబుచ్చుతున్నాను అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ గరుడినితో నాగులందరూ ద్వేషభావంతో ఉండడం వల్ల ఆ సుపర్ణుడు మా తండ్రి గారి వరం వల్ల మహాపరాక్రమవంతుడుగా అవడం జరిగింది కదా. ఈ కారణాల వల్ల తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. తరువాత కూడా వాళ్ళతో కలిసి ఉండడానికి నేను ఏమాత్రం ఇష్టపడను అని చెప్పడం జరిగింది. అప్పుడు బ్రహ్మగారు, ఆయన శేష, నీ తపస్సుకు సంతోషిస్తున్నాను. నీ సోదరులందరి చెడు నడతలు నాకు తెలుసు. నీ తల్లి కద్రో ఇచ్చిన శాపం వల్ల వాళ్ళందరూ భయభ్రాంతులుగా ఉన్నారు. ఈ శాపం యొక్క పరిహారాన్ని కూడా నేను పూర్వమే చేసి పెట్టాను. భ్రాతॄణాం తవ సర్వేషాం అశోకం కర్తుమర్హసి పృణీస్వవరం మత్తః శేషయతే తే అభికాంక్షితం. నీ సోదరుల కోసం నీవు విచారించవద్దు, నీవు కావాల్సిన వరాన్ని కోరుకో అని చెప్పడం జరిగింది. దాస్యామ్యవరం తేజ్య ప్రీతిర్మే పరమాత్వయి దిశ్య బుద్ధిశ్చ తే ధర్మే వినిష్టాపన్నగోత్తమ భూయశ్చ తే బుద్ధి ధర్మే భవతు సుస్థిరా అని. అంటే ఇప్పుడే నీకు వరం ఇస్తాను,
నీ యందు నాకు చాలా ప్రీతి ఉంది. నీ ధర్మబుద్ధికి నాకు చాలా సంతోషం కలిగింది. నీ బుద్ధి ఈ విధంగా ఎప్పుడూ ధర్మబద్ధమై ఉండుగాక అని చెప్పడం. అలాగే శేషుడు ఇలా ప్రార్థించాడు: మహానుభావ, పరమేశ్వర, పితామహ, ఇది నేను కోరుకునే వరం. అంటే నా బుద్ధి ఎప్పుడూ ధర్మం ముందే నిలిచి ఉండాలి. అట్లాగే నిరంతరం నా బుద్ధి సమమందు, తపస్సునందు అట్లాగే లగమయ్యేటట్టు చేయవలసింది అని ఆయన ప్రార్థించడం జరిగింది. దానికి బ్రహ్మగారు: శేషుడా, నీ సమధమాలకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నా ఆజ్ఞ ప్రకారం ప్రజలకు ఉపకారం చేయడానికి నువ్వు వెళ్ళు. ఇమాం మహీం శైలవనోపపన్నాం సపాగ్రమామహి విహార విత్పత్తనాం త్వం శేష సమ్యక్ చలితాం యథావత్ సంగృహ్యాత్ తిష్టత్వ సదాచలా స్యాత్. శేషుడా, పర్వతాలతోనూ, అడవులతోనూ, సముద్రాలతోనూ, గ్రామాలతోనూ, విహారాలతోనూ, పట్టణాలతోనూ కూడినటువంటి ఈ భూమి ఎప్పుడూ చలిస్తూ ఊగుతూ ఉన్నది. నీవు ఈ భూభారాన్ని వహించి నిశ్చలంగా ఉండేటట్టు చూడవలసినది అని చెప్పడం జరిగింది. అప్పుడు శేషుడు ఈ విధంగా అంటున్నాడు: యదాహ దేవో వరద ప్రజాపతి మహీపతిర్భూతపతి తదా మహీం ధారయితాస్మినిశ్చలాం ప్రయచ్చతాం మే శిరసి ప్రజాపతే. స్వామి, నీవు అందరి కోరికలు తీర్చే వరదరు కదా, సమస్త ప్రజలను పాలించేవాడు కదా, ఈ భూమికి రక్షకుడివి కదా, సమస్త ప్రాణకోటికి అధిపతివి కదా, మీ ఆజ్ఞను శిరసావిస్తాను. తప్పక భూభారాన్ని మోస్తాను, నిశ్చలంగా భూమిని ఉంచుతాను. ఈ భూమిని నా శిరస్సుపై ఉంచండి అని చెప్పడం జరిగింది. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు: మహాభాగా శేష, నీవు ఈ భూమికి క్రింది భాగానికి వెళ్ళు. నీవు అలా వెళ్ళడానికి అది నీకు మార్గాన్ని ఇస్తుంది. ఆ దారిలో నీవు పాతాళానికి వెళ్ళి అక్కడ భూమి క్రింద నీ శరీరాన్ని ఉంచి నిశ్చలంగా ఉండేటట్లుగా మోయవలసింది. ఈ భూభారాన్ని నీవు వహించడం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఉగ్రశ్రవుడు ఈ విధంగా చెప్తున్నాడు: తదైవ కృత్వా వివరం ప్రవిశ్య స బభూవో భుజగపరాగ్రజస్థితః బిభర్తి దేవీం శిరసా మహీమిమాం సముద్రమేమిం పరిగృహ్య సర్వతః. అంటే నాగులలో పెద్దవాడైనటువంటి సర్వసముద్రుడైనటువంటి అయిన శేషుడు బ్రహ్మదేవుడు మెచ్చుకునే విధంగా సముద్రం ఇచ్చిన మార్గం ద్వారా భూమిలో ప్రవేశించి శిరస్సుపై ఆ భూమాతని ఉంచుకొనడం జరిగింది. శేషోపి నాగోత్తమధర్మదేవ మహీమిమాం ధారయసే యదేకః ఆనందభోగై పరిగృహ్య సర్వః యథాహమేవం బలభిత్యతావ. బ్రహ్మ ఇలా అంటున్నాడు: నాగరాజా, నీవు శేషుడు, ధర్మమే నీకు ఆరాధ్య దైవత. నీవు ఒక్కడివే అనేకమైన పడగలతో ఈ భూమిని అంతటినీ నాలాగా ఇంద్రుడిలాగా భరిస్తున్నావు అని. అలాగే ఇలా ప్రతాపశాలైనటువంటి అనంతుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం ఈ భూమి అంతటినీ మోస్తూ పాతాళలోకంలో నివసిస్తూ ఉండడం జరిగింది. శేషునికి సహాయకుడుగా, మిత్రుడిగా ఉండవలసిందని ఆ గరుడుని పిలిచి చెప్పి శేషునితో చెలిమికి కారకుడయ్యేటట్లుగా చేశారు. అట్లాగే అనంతుడు వెళ్ళినటువంటి ఆ తరువాత దేవతలందరూ ఇంద్రుని అభిషేకించినట్లుగా సర్పాలన్నీ వాసుకుని నాగరాజుగా అభిషేకించడం జరిగింది. ఇది మహాభారతంలో ఆదిపర్వంలో అస్థిక పర్వం అనేటటువంటి ఉపపర్వంలో శేషుని వృత్తాంతం అనేటటువంటి 36వ అధ్యాయం మనకి ఇక్కడ అయింది. ఇప్పుడు 37వ అధ్యాయం. ఉగ్రశ్రవుడు ఈ విధంగా చెప్తున్నాడు: నాగులకు తల్లి అయినటువంటి కద్రువ ఇచ్చిన శాపాన్ని విన్న వాసుకి ఈ శాపాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి అని ఆలోచించడం జరిగింది. అనంతరం ఐరావతుడు మొదలైన ధర్మపరాయణులైనటువంటి సోదరుల్ని, బంధువుల్ని పిలవడం, శాపాన్ని తప్పించుకోవడానికి వాసుకి వాళ్ళందరితో ఆలోచన చేయడం జరిగింది. తర్వాత మనకు తల్లి ఇచ్చిన శాపం అందరికీ తెలుసు కదా, ఆ శాపం నుండి విముక్తి పొందడానికి అందరం కలిసి ఆలోచన చేద్దాం, ప్రయత్నిద్దాం అని
అవినాశి అప్రమేయుడు సత్స్వరూపుడు అయినటువంటి బ్రహ్మదేవుని వెంటనే ఎదుటనే తల్లి మనకు శాపం ఇచ్చింది. ఈ మాట వింటే నా హృదయం వణికిపోతుంది. మనం అందరం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. ఎందుకంటే మన తల్లి ఈ శాపాన్ని బ్రహ్మ కూడా ప్రతిషేధించలేదు కదా. ఆ కారణం చేత మనం అందరం కూడా చక్కగా ఆలోచిస్తాం. ఈ పాములన్నింటినీ శుభం కలిగేటట్లు ఆలోచిస్తాం. ఆలస్యం చేయకూడదు. మనలో బుద్ధిమంతులు, ఉపాయాన్ని ఆలోచించే నేర్పరులు ఉన్నారు. మనం అందరం కలిసి ఆలోచిస్తే తప్పనిసరిగా ఈ కష్టం నుండి బయటపడగలం. పూర్వం దేవతలందరూ కలిసి గుహ నుండి వెలువడినటువంటి అగ్ని నుండి రక్షించుకున్న విధంగా మనం కూడా మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సర్ప వినాశనానికి జనమేయుడు ప్రారంభించే ఆ సర్పయాగం జరగకుండా చేయాలి, లేదా సర్పయాగం ఎలా విఘ్నం కలిగించాలి అని ఆలోచించాలి. వాసుకు చెప్పిన మాటలను అందరూ అంగీకరించడం, కద్రూపుత్రులందరూ కూడా సమావేశమవడం, అక్కడ వారు ఆలోచనాపరులైనటువంటి బుద్ధిమంతులతో తలపడడం, వారు ఒక నిశ్చయానికి రావడం జరిగింది. ఆ సమయంలో కొందరు ఇలా చెప్పారు: మనం బ్రాహ్మణ వేషంలో జన్మేజయుడి దగ్గరికి వెళ్ళి భిక్ష రూపంలో వెళ్ళి యజ్ఞం జరపవద్దని ప్రార్థిద్దాం అని ఒకరన్నారు. మరికొందరు మనలో మహాపండితులు అనుకునేవారు అతనికి మంత్రులుగా చేరుదాం, నమ్మకం కలిగించేటట్టుగా ప్రవర్తిద్దాం. ఆ జనమేజయుడు కార్యసిద్ధి కోసం మనల్ని సలహా అడిగినప్పుడు యజ్ఞం జరపకుండా సలహా ఇవ్వడానికి మనం నివారిద్దాం అని చెప్పి అనడం కొంతమంది అన్నారు. బుద్ధిమంతులు ఉత్తమమైనటువంటి రాజు చాలామందికి ఇష్టలైన మనలను యజ్ఞం కోసం అడుగుతాడు. అప్పుడు మనం ఆ యజ్ఞం వద్దని చెప్దాం అని ఈ విధంగా వీళ్ళందరూ కూడా సమాలోచన అయ్యి ఎవరికి ఏ ఏ ఆలోచన కలిగితే ఆ ఆలోచనలను ఇక్కడ మనం నిర్వర్తించుకుందాం. ఎట్లా అయినా సరే మనం తల్లిగారి శాపం నుంచి విముక్తి పొందాలి అంటే కనుక జనమేజయుడికి ఆ యజ్ఞాన్ని చేయకుండా విఘాతం కలిగించడమా, ఏం చేద్దాం అనేటటువంటి పరిస్థితి ఇక్కడ కలుగుతుంది. మనం ముందు ఏం జరుగుతుంది అన్నది మనం వేచి చూడడం, తర్వాత అన్వయం చేసుకోవడం. కృష్ణం వందే జగద్గురు.